అందరికీ నమస్కారం. పరబ్రహ్మ స్వరూపులు, పరమాత్మ స్వరూపులు పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. మనం నిన్న త్రయాలు అంటే 3x3 అవి తాపత్రయాలు, వాసనాత్రయాలు, ఈషణత్రయాలు. ఈ మూడు మళ్ళీ 3 కలిగి ఉన్నాయి. తాపత్రయాలు, తాపం అంటే దుఃఖము, త్రయాలు అంటే త్రివిధ దుఃఖాలు, 3 రకాల దుఃఖాలు. వాటిలో 90% మన వల్ల మనకే వస్తుంది, 9% ఇతరుల వల్ల, ఇతర జీవరాశి వల్ల వస్తుంది, 1% ప్రకృతి వల్ల వస్తుంది. ఆధ్యాత్మిక తాపము ఆది, భౌతిక తాపము ఆది, దైవిక తాపం. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి వాసనాత్రయము అంటే 3 రకాల వాసనలు ముఖ్యంగా చెప్పుకుంటాం. చాలా రకాలు ఉంటాయి, కానీ ముఖ్యమైనవి అది శరీర వాసన, లోక వాసన, శాస్త్ర వాసన. ఈ 3గా మనం చెప్పుకుంటాం. శరీర వాసన నిన్న చెప్పుకున్నాం. ఎట్లయితే ఇంగువ డబ్బాలో వాసన పోకుండా అక్కడే అతుక్కొని ఉంటుంది, అలా ఈ శరీరంలో జన్మలు తీసుకుంటూ ఈ శరీరమే నేను అనే వాసనలో ఉండిపోయి, ఆ చైతన్యంలో, ఆ జ్ఞానంలో ఉండిపోయి అదే వాసనల్ని మనతో పాటు తీసుకెళ్ళి సంస్కారాల్ని ఆ వాసనలు గుణాలుగా, సంస్కారాలుగా మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మనం తెచ్చుకుంటాం. కనుక వాసన క్షయం జరగాలి అంటే ఆ వాసనలు కూడా ఆత్మకి మిగిలి ఉండకూడదు. నిన్న మనం శరీర వాసన దాని గురించి తెలుసుకున్నాం. శరీరానికే మొత్తం చేస్తూ ఉంటాం, శరీరం కోసమే చేస్తూ ఉంటాం. అటు తిరిగి ఇటు తిరిగి అంతా శరీరానికి సంబంధించిన మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఆధ్యాత్మికతలోకి వచ్చాక కూడా నేను గమనించిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానము అలా అని స్టార్ట్ చేసి నిదానంగా ఎట్లా తిండి తినాలి, ఏం తినాలి, ఎట్లా తాగాలి, అవి తినకూడదు, ఇవి తినకూడదు అని మళ్ళీ తిరిగి శరీరానికి సంబంధించిన వాటి దగ్గరికి వచ్చి కూర్చుంటాం మనం. సింపుల్, శరీరానికి యుక్తాహారం, మితాహారం, నిరాహారం, అంతే. ఇంకా అంతకన్నా సబ్జెక్ట్ పెద్దగా ఏమీ లేదు, కేర్ తీసుకోవాల్సింది ఏమీ లేదు. కనుక మనం ఎరుకతో ఉండాలి. మనం శరీరానికి సంబంధించినవి మాట్లాడుతున్నామా, మనసుకు సంబంధించినవి మాట్లాడుతున్నామా, బుద్ధికి సంబంధించినవి మాట్లాడుతున్నామా, ఆత్మకు సంబంధించిన సత్యవాక్కులు మాట్లాడుతున్నామా, ఎరుకతో ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి లోకవాసన అంటే మనం ఈ లోకంలో పుట్టి ఈ లోకంలోనే ఉంటూ ఈ లోకానికి సంబంధించిన వస్తువులు వాడుతూ ఆ లోకంతో, ఆ లోకానికి సంబంధించిన వాటితో మనకి ఒక అట్రాక్షన్, ఒక అటాచ్మెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే గనక మనం ఏం చెప్తామంటే, కోరికలు తీరకపోతే దెయ్యంగా వస్తాం, ఇట్లాంటివి చెప్పుకుంటుంటాం మనం. కోరికలు అంటే ఏంటి? ఈ భూమికి సంబంధించిన విషయాలు, నా ఆస్తి, నా పిల్లలు, నా డబ్బు, నాది అనేది
ఎక్కడైతే ఉంటుందో, ప్రకృతికి సంబంధించి ప్రకృతిలో ఉన్నాయి ఏవి కూడా మనతో తీసుకెళ్ళలేము. కానీ నావి అన్న అటాచ్మెంట్లో ఉన్నప్పుడు, ఈ లోకానికి సంబంధించిన వస్తువులతో అటాచ్మెంట్లో ఉన్నప్పుడు మనం అవే తీసుకెళ్తాం మనతో పాటు. ఇక్కడున్న వస్తువులు వాడుకోవాలి, కానీ దాంతో మనకి అటాచ్మెంట్ కర్లేదు. ఇప్పుడు నేను నా సిస్టమ్ ముందు కూర్చున్నా, సిస్టమ్ వాడుకుంటున్నా క్లాస్ చెప్పడానికి. కానీ సిస్టమ్ బాగలేకపోయినా, సిస్టమ్ పోయినా ఏడిస్తే అజ్ఞానం. కనుక ప్రతి వస్తువు మనం వాడుకోవడానికే, ఈ జన్మలో అనుభవించడానికే ఉన్నాయి. అంతవరకే తప్పితే అది దాటి మనం ముందుకెళ్తే అది మనకి అతుక్కుంటుంది. ఆ అతుక్కున్నది తీసుకెళ్తాం, మళ్ళీ అలాగే వస్తాం, మళ్ళీ ఆ అతుక్కునే ప్రాసెస్లోనే ఉంటాం. ఇక్కడ ఉదాహరణ చెప్పుకోవాలంటే కృష్ణుడు చాలా పెద్ద ఉదాహరణగా ఉన్నాడు మనకి. ఆయన ఎలా జీవించాడంటే పద్మపత్రమివాంబస అని చెప్తారు. అంటే ఆయన ఈ ప్రపంచంతో, అందరితో, అన్నిటితో కలిసి ఉన్నా కూడా తామర ఆకు మీద నీటి బొట్లా జీవించాడు. ఒక రోల్ మోడల్గా జీవించాడు. మానవుడు ఎట్లా జీవించాలి అని చూపించాడు. ఆయనకి అష్టభార్యలు ఉన్నారు, రాజ్యం ఉంది, ఎంతో మంది రాక్షసుల్ని చంపాడు, ఎన్నో చేశాడు. ఆయన చెయ్యిందేదీ లేదు భూమి మీద. అందుకే ఆయన పేరు కృష్ణ. కృ అంటే చెయ్యవలసిన అన్నీ చేసి, అష్నన్ పొందవలసిన అన్నీ పొందాడు. ఆయనకి భూమి మీద పొందాల్సింది ఏమీ లేదు. కానీ ఆయన దేంతో అతుక్కోలేదు. అంటే లోపల బుద్ధత్వం, బయట సెలబ్రేషన్, పండగ. కనుక కృష్ణుళ్ళ మనం కూడా ఈ ప్రపంచంలో ఉండాలి. ఈ ప్రపంచానికి సంబంధించిన వాటితో మనకి ఏ పని సంబంధం లేదు. పనుంది, సంబంధం లేదు. ఓషో కూడా చెప్తారు, ఈ భూమిని సందర్శించిన కాలం అని సమాధి మీద రాయమని చెప్తాడు. ఓషో ఈ భూమిని సందర్శించిన కాలం అంటే పుట్టుక, జననం, మరణం వేస్తాం కదా, దానికి అట్లా రాయించుకున్నాడు ఆయన. అలాగే నేను చనిపోయిన రోజుని సెలబ్రేషన్ చేయమన్నాడు ఆయన. అంటే ఈ ప్రపంచానికి వచ్చాం, గెస్ట్గా ఉన్నాం, ఎంజాయ్ చేస్తాం, వెళ్ళిపోతాం. వీళ్ళంతా కూడా అలాగే జీవించి చూపించి హాయిగా వెళ్ళిపోయారు. కనుక మనం కూడా ఈ లోకవాసనకి సంబంధించి మనం డిటాచ్డ్గా ఉండాలి. అంటే ప్రతి దగ్గర అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ కావాలి, కానీ అతుక్కోకూడదు. ఇక్కడ ఇంకొక చిన్న కథ తెలుసుకుందాం మనము, ఇంకా బాగా అర్థం అవ్వడానికి. ఒక అతను ఉన్నాడు, పేదవాడు. ప్రపంచంలో డబ్బుకి ఇంపార్టెన్స్ ఉందని తెలుసు కనుక ఆయన ఏం చేశాడంటే, నేను బాగా సంపాదించాలి, ఈ ఊర్లో పెద్ద మనిషిగా ఉండాలి, ఈ నగరం నడిబొడ్డులో ఒక మంచి భవంతి కట్టుకోవాలి,
అలా అని బాగా కష్టపడ్డాడు, బాగా సంపాదించాడు, నగరం నడిబొడ్లో ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు గృహప్రవేశం జరుగుతా ఉంది. అందరినీ పిలిచాడు, అందరికీ విందు ఇచ్చాడు. అంతా చక్కగా తిని ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు. ఆయన రెస్ట్ తీసుకోవడానికి తన రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. పడుకున్నాక కాసేపటికి ఆయనకొక శబ్దం వినిపిస్తుంది. టాటా బాయ్ బాయ్ అని వినిపిస్తుంది. ఎవరు అని లేచి కూర్చున్నాడు. చూస్తే ఎవరు లేరు. ఆయనకి మళ్ళీ టాటా బాయ్ బాయ్ అని వినిపిస్తుంది. ఎవరని అడుగుతాడు. అడిగితే నేను నీ ఆత్మని. ఏంది టాటా బాయ్ బాయ్ అని ఎందుకు చెప్తున్నావు అంటే, నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేను కష్టపడ్డా, సంపాదించా, చక్కగా అనుభవిద్దామని డిసైడ్ అయిపోయి ఉన్నా అంటే, మరి ఈ ప్రాపంచిక గోల్లో నువ్వు నన్ను పట్టించుకోలేదు, నీ శరీరాన్ని కూడా సరిగ్గా చూసుకోలేదు, మరి ఈ రోగాలతో ఉన్న శరీరంలో నాకు ఉండాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఆత్మ తన పర్పస్ ఏది చేయలేదు కనుక టాటా బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. అలా మనం ఈ ప్రపంచ గోలలో పడిపోయి మన ఆత్మని మనం వదిలేసి నేనెందుకు పుట్టాను అనేది కూడా తెలుసుకోకుండా రోగాలతోటో ఏయి సాధించకను వెళ్ళిపోతూ ఉంటాం. లోకవాసన. మూడోది వచ్చేటప్పటికి శాస్త్రవాసన. అంటే ఎన్నో జన్మల్లో మనం చదివినవి, విన్నవి, మనం చెప్పినవి అన్నీ కలిపి మనం ఒక పండితుడు అనుకుంటాం. కొంచెం మెమరీ ఉంటే చాలు, కొంచెం గ్రాస్పింగ్ ఉంటే చాలు. స్పీచ్ ఇవ్వడమే పెద్ద కష్టం కాదు, మనం కొంచెం ఫోకస్ పెడితే. కానీ నేను గొప్పవాణ్ణి, జ్ఞానిని, నాకంతా తెలుసు అనుకుంటే అక్కడ ఆ వాసనలో మనం ఇరుక్కుపోతాము. ఎప్పుడు కూడా జ్ఞానం అనేది కామనే కానీ ఫుల్ స్టాప్ కాదు. ఒకసారి దేవతలంతా, మునులు దేవతలు కైలాసానికి వెళ్తారు. శివుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. మనం ఎక్కడైనా చూస్తే కూడా ఇద్దరు వ్యక్తులది మనకి కనిపిస్తా ఉంటది ధ్యాన స్థితిలో. ఆంజనేయుడు, శివుడు. శివుడు ధ్యానం చేసుకుంటుంటే వీళ్ళంతా వెళ్ళి ఆయన్ని పలకరించినప్పుడు అడుగుతారు, స్వామి మీరే శివుడు, ఎంతో గొప్పవారు, మీరెందుకు ఇంకా ధ్యానం చేస్తున్నారు అంటే, అయ్యా ఇక్కడి నుంచి నేను ఇంకా పైలోకానికి వెళ్ళాలి, ఇంకా అప్డేట్ అవ్వాలి, కాబట్టి ఎప్పటికప్పుడు మన ఎదుగుదల, మన ప్రయాణం ఉంటూనే ఉంటది. నిత్య విద్యార్థి. నేను పుట్టాను కదా, కొంచెం పెరిగాను కదా అంటే కాదు కదా. తల్లవ్వాలి, తాతమ్మవ్వాలి, అలా మనం ఎప్పుడు పెరుగుతూనే ఉంటాం భౌతికంగా. అలాగే ఆధ్యాత్మికంగా వృద్ధాత్మలు, జ్ఞానాత్మలు, యోగీశ్వరులు ఒక్కొక్క స్టెప్ పెరుగుతూ పోవాలి. ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి ఎదుగుతూ పోవాలి. అక్కడ మనం ఫుల్ స్టాప్ వేసుకోకూడదు. ఇక్కడ ఇంకొక కథ కూడా చెప్పుకుందాము. ఒక బావి ఉంది, బావిలో ఒక కప్పు ఉంది. ఆ బావిలోకి సముద్రం నుంచి ఒక
కప్పు వచ్చింది. ఆ ఫస్ట్ కప్ అడుగుతుంది, నువ్వెక్కడి నుంచి వచ్చావు అంటే సముద్రం నుంచి వచ్చాను అంటుంది. అది ఎంత ఉంటుంది సముద్రం అని చెప్పి ఒక గెంతుద్ది. ఎంత ఉంటుందా సముద్రం అంటది. లేదు, సముద్రం చాలా పెద్దది. అయితే మళ్ళీ 4 గెంతులేసింది. అది ఊరి బావి అంటే కొంచెం పెద్దది ఉంటుంది. 4 అడుగులేసింది. ఇంత ఉంటుందా అంది. కాదు, చాలా పెద్దది సముద్రం అంది. అయితే ఈ బావి కంటే పెద్దది ఈ లోకంలో ఏదీ లేదు, నేను చూశా. ఎందుకంటే అది ఆ బావే దాటిపోలేదు కనుక ఆ బావ ఒక్కటే పెద్దది దాని దృష్టిలో. అది చెప్తుంది, నువ్వు తప్పులు చెప్తున్నావు, ఈ బావి కన్నా పెద్దది ఏదీ లేదు ఈ ప్రపంచంలో అంటే ఇది చెప్తుంది. సముద్రం చాలా పెద్దది. సంబంధం ఉందా బావికి సముద్రానికి? కనుక మనం బావిలో కప్పలాగా జీవించకూడదు. మనకి పెద్దోళ్ళు సామెత పెట్టారు. ఎందుకు పెట్టారు అనుకునేదాన్ని నేను చాలా రోజులు. దాని మీనింగ్ ఏంటి అంటే, మనకి తెలిసిన ప్రపంచం చాలా చిన్నది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అట్లాగే ఆధ్యాత్మికంలో మనం తెలుసుకున్నది కొంత, తెలుసుకోవాల్సింది సముద్రం అంతా. కనుక ఎక్కడ ఫుల్ స్టాప్ పెడతాము, కామానే ఉంటుంది. తమిళ్లో ఒక సామెత ఉంటుంది, మనం నేర్చుకుంది పిడికిలంతా, నేర్చుకోవాల్సింది ప్రపంచమంతా. వాళ్ళు కూడా చెప్పారు ఈ సామెత. కనుక ఎప్పుడు కూడా శాస్త్రవాసన నాకు నేర్చుకోవడానికి, చదవడానికి, వినటానికి ఏమీ లేదు అనుకోకూడదు. ఎప్పటికప్పుడు వినాలి, నేర్చుకోవాలి, చదవాలి, అప్డేట్ చేసుకోవాలి మనల్ని మనము. కనుక ఈ శాస్త్రవాసనని కూడా వదిలించుకోవాలి. శరీర వాసన, లోకవాసన, శాస్త్రవాసన. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈశనత్రయాలు అని చెప్తాం. ఇది ధనేశన, దారేశన, పుత్రేశన. ఈశనం అంటే లాగడం. ఏవి లాగుతున్నాయి మనల్ని అంటే ధనం. బాగా సంపాదించాలి అనేది లాగుతూ ఉంటుంది. ఎంత తగ్గించుకుందాం చూసినా కూడా అవి మనల్ని లాగుతూ ఉంటాయి. ధనేషణ. ఇక్కడ మనం ఒక కథ చెప్పుకుందాం. ఒక అతను ఉన్నాడు, ఆ ఇంట్లో వాళ్ళ కోసం కష్టపడి సంపాదిస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక యోగి దగ్గరికి వెళ్తాడు. ఆయన అంటాడు, రాత్రి అయిపోయిందయ్యా, ఇక్కడే ఉండు, రేపు పొద్దున వెళ్తూలే అన్నాడు. చీకట్లో ఏమి అడవి దాటుతావులే, వద్దు అంటాడు. లేదు స్వామి, నా ఇంట్లో వాళ్ళు నేను కనిపించకపోతే, రాకపోతే కంగారు పడతారు అంటాడు. సరే, నేను ఒక ఉపాయం చెప్తాను నీకు, చూద్దాం ఏమాత్రం ప్రేమ ఉందో అని చెప్పి ఒక మాత్ర లాంటిది ఇస్తాడు. అది వేసుకో, కాసేపు నువ్వు చచ్చిపోయినట్టు పడి ఉంటావు. ఏం జరుగుద్దో డ్రామా చూద్దాం, నేను వస్తా కాసేపటికి అని చెప్పి ఆ మాత్ర ఇస్తాడు. ఇతను ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక కాసేపటికి ఆ మాత్ర వేసుకుంటాడు. చచ్చిపోయినోళ్ళ పడి ఉంటాడు. పడుంటే ఇంట్లో అందరూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఋషి వస్తాడు. ఎందుకయ్యా ఏడుస్తున్నారంటే, ఇలా చనిపోయాడు అని అంటే, ఓకే, ఎవరైనా ప్రాణం ఇస్తే నేను ఇన్ని బతికిస్తాను
అని భార్యను అడుగుతాడు. ఏమా ప్రాణం ఇస్తావా అంటే, లేదు లేదు, నాకు ఇంకా పిల్లలు ఉన్నారు, పెంచి పెద్ద చేయాలి, పనుంది అంటది. మరి కూతుర్ని అడిగితే నాకు కుటుంబం ఉంది అంటది. కొడుకుని అడిగితే నా పిల్లలు ఇంకా చిన్నోళ్ళు, నేనంతా బాధ్యతలు మొయ్యాలి అంటాడు. ఇట్లా అన్నీ వింటా ఉంటాడు ఆయన. పడిపోయిన అతను యోగి మళ్ళీ అబ్బాయిని లేపుతాడు, ఆయన్ని లేపుతాడు. మరి ఎవరి కోసం సంపాదిస్తున్నావు అంటే, వీళ్ళ కోసం సంపాదిస్తున్నావు. మోసం చేసో, దొంగతనం చేసో, కష్టపడో ధనం ధనమని. కానీ పుణ్యం భోగాలు ఎంత ఇచ్చినా అనుభవిస్తారు. ప్రాణం ఇవ్వమంటే ఇస్తారా? ఎవరైనా ఏమీ ఇవ్వరు. ఆ మాత్రం దానికి నానా కష్టాలు పడి అన్నీ కూడబెట్టి అనుభవించక ఏం చేసినా కూడా మనకి ప్రయోజనం లేదు. మనం సంపాదించుకున్న డబ్బుని మన ఎదుగుదల కోసం, మన ముక్తి కోసం ఉపయోగిస్తే ప్రయోజనం ఉంది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా తెలుసుకుందాం మనము. ఈ దానం ధర్మం ఆ పాయింట్ నుంచి ఈ కథ తెలుసుకుంటే మన ఎదుగుదల ఎలా ఉంటుంది, మనం ఎలా తీసుకెళ్ళచ్చు, మన ధనాన్ని ఏ రూపంలో తీసుకెళ్ళచ్చు, ఇది తెలుసుకుందాం. ఒక అతను చాలా సంపాదించాడు, 1000 కోట్లు సంపాదించాడు. ఆయనకి ఒక ఆలోచన వస్తుంది, ఈ డబ్బు మొత్తం నేను నాతో తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి? ఐడియా ఇచ్చిన వాళ్ళకి 100 కోట్లు ఇస్తానని చెప్పాడు. ఎవరిని అడిగినా ఎవ్వరు ఐడియా ఇవ్వలేదు. ఒక స్వామీజీ వచ్చాడు, నేను ఇస్తానయ్యా ఐడియా నీకు అంటే, సంతోషం స్వామి, మీకు 100 కోట్లు ఇస్తా. నాకేం అక్కర్లేదయ్యా, నేను ఐడియా మటుకు ఇస్తా నీకు అని ఒక మాట అడిగాడు. నువ్వు అమెరికా పోయో, అమెరికాలో నీ రూపాయి చెల్లుతుందా? చెల్లదు. మరేం చేస్తావు? డాలర్స్ కన్వర్ట్ చేసుకుంటా, అప్పుడే అక్కడ చెల్లుతాయి. అలాగే ఒక యూరోప్ కంట్రీకి పోయో మరేం చేస్తావు? అక్కడ చెల్లుతుందా రూపాయి? చెల్లదు. యూరోస్గా కన్వర్ట్ చేయాలి. అలాగే ఒక మలేషియా పోయో రింగేట్స్గా కన్వర్ట్ చేయాలి, అప్పుడే అక్కడ చెల్లుతాయి. ఇక్కడున్న వేరే దేశానికి పోతే నేను ఈ రూపాయలు చెల్లవు, మరి కన్వర్ట్ చేసుకోవాలి. అలాగే నీ డబ్బుని ఇక్కడ పుణ్యం రూపంలో కన్వర్ట్ చేసుకుంటే పైలోకాల్లో ఆ పుణ్యము తీసుకెళ్తే దాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు. ఇదే కన్వర్షన్. డబ్బును తీసుకెళ్ళలేం, కానీ పుణ్యంగా కన్వర్ట్ చేసి తెచ్చుకోవచ్చు. అదే దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. మనం దానం చేసి ధర్మాన్ని పాటిస్తే అదే పుణ్యంగా మనతో వస్తుంది. అందుకే పత్రిజీ ప్రతి దగ్గరలా డొనేషన్స్ అని పెట్టారు, ఫ్రీ అని పెట్టారు, డొనేషన్స్ అని పెట్టారు. ఎక్కడ కూడా డబ్బు తీసుకోము, ఎందుకంటే ఆధ్యాత్మికత కమర్షియల్ కాదు. కానీ డొనేషన్ అని ఎందుకు పెట్టారు? మనం పుణ్యం సంపాదించుకోవడానికి. డబ్బుని ఏ విధంగా అయినా పెట్టచ్చు, కండిషన్గా పెట్టచ్చు, దానం కింద పెట్టచ్చు. సార్ కండిషన్గా పెట్టలేదు, దానం కింద పెట్టారు. నువ్వు పుణ్యం చేయి, నువ్వు పుణ్యం సంపాదించుకో, కర్మల్లో నుంచి బయటికి రావాలి. కనుక ధనేషణ అది లాగుతూ ఉన్నా మనకేం కావాలి?
ఎవరి కోసం సంపాదిస్తున్నాం? మరి సంపాదించింది ఎంతవరకు సరిగ్గా ఈ ఆత్మ ఎదుగుదలకు ఉపయోగిస్తున్నాం? ఏం చేస్తున్నాం? కనుక ధనేషణ అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ధారేషణ అంటే భార్య మీద భర్తకి ఇంట్రెస్ట్ లాగుతూ ఉంటుంది, భర్తకి భార్య మీద లాగుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో చూస్తూ ఉంటాం మనం. కూర్చో అంటే కూర్చుంటారు, లెయ్యి అంటే లేస్తారు, ఏం చేసినా తప్పని కూడా చెప్పరు. భర్త గాని భార్య గాని అంటే అంత వ్యామోహంలో ఉంటారు ఈ క్షణం. ఇక్కడ కూడా ఒక కథ తెలుసుకుందాం మనం. తులసీదాస్, ఆయనకి భార్య అంటే విపరీతమైన మోహం అన్నమాట. ఆయన వృత్తికి పోతే కూడా భార్యని చూడటానికి వచ్చిపోతూ ఉంటాడు. అయితే ఒకరోజు ఆయన వెళ్తాడు, ఆయన పనికి వెళ్తాడు, సాయంత్రం ఇంటికి వస్తాడు. వచ్చేటప్పటికి మామగారు వచ్చి భార్యని వాళ్ళ ఊరికి తీసుకెళ్తాడు. ఈయన కోపం వస్తుంది, నాకు చెప్పకుండా ఎట్లా తీసుకెళ్తారు, ఎలా పంపిస్తారు మీరు అని చెప్పి ఆ కోపంతో భార్య కోసం నది పొంగుతుంటది, తుఫాన్ ఉంటుంది, చీకటిగా ఉంటుంది, దాంట్లో ఈదుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన ఈదుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ మామగారు ఊరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ 1వ అంతస్తు అంటే మిద్ది పైన ఉంటుంది ఆయన భార్య రూము. అక్కడ తాడు వేలాడుతుంటే ఆ తాడు పట్టుకొని పైకి వెళ్ళిపోతాడు బాల్కనీకి. భార్య రూమ్ తలుపు తడతాడు, ఆమె బయటకు వస్తుంది. ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు ఈ తుఫాన్లో చీకట్లో అని చెప్పేసి అడుగుతుంది. నీకోసమే వచ్చాను అంటాడు. ఆమె జ్ఞాని, ఆమె చెప్తుంది, ఈ మోహంలోంచి బయటపడు, నువ్వెందుకు పుట్టావో, నువ్వేం చేయాలో తెలుసుకో, ఇది కరెక్ట్ కాదు, మరి నువ్వు ఏది పట్టుకొని పైకి వచ్చావో చూడు అని చెప్తుంది. చూస్తే అదొక పామును పట్టుకొని పైకి వచ్చాడు ఆయన. ఆ మోహన్లో ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియలేదు. కాబట్టి ధనేషణ, నెక్స్ట్ ది ధారేషణ. ఇక్కడ ఆ మోహంలో పడకూడదు. ఎప్పుడైతే ఆమె పదం చెప్పిందో ఆయన ధ్యానం చేసి రామచరితమానస్ రాశాడు, చాలా ఫేమస్ ఇండియాలో. వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం ఎంత ఫేమస్సో మనకి రామచరితమానస్ అంత ఫేమస్. మరి ఆ భార్య గనక చెప్పకపోయి ఉంటే ఆయన జీవితం ఏమయ్యేది అంటే అందరిలాగా మోహంతో జీవితం గడిపి చనిపోయేవాడు. కనుక ఆ గుడితనం ఉండకూడదు. భార్య ఉండాలి, భర్త ఉండాలి, అందరితో కలిసి ఉండాలి, కానీ మన పని మనం చేసుకోవాలి. 3వది వచ్చేటప్పటికి ఉత్రేషణ. ఇది ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ప్రపంచంలో మన జీవితం ఎక్కడుంది అంటే పిల్లల చుట్టూ తిరుగుతుంది. పిల్లలు బాగా చదువుకోవాలి, పిల్లలు సాధించాలి, పిల్లలు బాగుండాలి, పిల్లలు ఎదగాలి, పిల్లలు బాగా చూసుకోవాలి అంటే మొత్తం మన ఎఫర్ట్స్ అంతా పిల్లల చుట్టూనే పెడుతున్నాం. అది మనకి ఎలా దుఃఖాన్ని ఇస్తుంది. ఉత్తరేషణ ఇది చూద్దాం. ఒకసారి అర్జునుడు
కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధం అయిపోయాక చాలా రోజులకి కూడా ఆయనకి చాలా ఇష్టం అభిమన్యుడు అంటే. కృష్ణుడు వచ్చాడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అంటే అభిమన్యుడు గుర్తొచ్చాడు. కురుక్షేత్ర యుద్ధం జరిగి ఎన్నో రోజులైపోయింది, సంవత్సరాలు. భగవద్గీత అంతా విన్నావు, మళ్ళీ కూర్చొని ఏడుస్తున్నావు. సరేరా, నాతో నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి ఆయన పైలోకాలకి, సూక్ష్మలోకాలకి, సూక్ష్మ శరీరంతో అర్జునుణ్ణి తీసుకెళ్ళాడు. అక్కడ అభిమన్యుడు ప్లాన్ వేసుకుంటున్నాడు. నెక్స్ట్ జన్మలో ఎవరికి పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఆడగాన మగగాన, ఇట్లా ఆయన పాటికి ఆయన ప్లాన్ వేసుకుంటూ ఉన్నాడు. పోగానే అర్జునుడు అడిగాడు, కుమారా అని చెప్పి పిలిచాడు. పిలుస్తూనే అభిమన్యుడు ఎవరండి మీరు అని అడిగాడు. అంటే పైలోకాల్లో అందరూ ఆత్మస్వరూపులే, ఫ్రెండ్సే, అంతవరకే. కిందకు వచ్చేటప్పుడు నువ్వు కొడుక, నేను తండ్ర, నువ్వు భార్య, ఆమత్త, ఈయన మామ, ఒక రోల్ తీసుకొని వస్తాం. నానాటి బతుకు నాటకం అంటే ఒక నాటకం వేయడానికి వస్తాం ఇక్కడ. ఆ నాటకాన్ని రక్తి కట్టించి వెళ్ళిపోతూ ఉండాలి, అక్కడ మునిగిపోకూడదు. అందుకే ప్లవేనైవ వృజినం సంతరిష్యసి, జ్ఞానం అనే పడవలో ఈ సంసార సాగరాన్ని దాటాలి మునక్కుండా. జ్ఞానం లేకపోతే మునిగిపోతాం. ఇది ఉత్రేషణ. మరి ఈ త్రయాలు, ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఒక యోగి ఇవన్నీ కూడా అధిగమించి సాధించి ఉంటాడు. ఒక భోగి వీటిల్లో పడిపోయి ఉంటాడు. కొన్ని విషయాల్లో పడిపోయి ఉండొచ్చు, కొన్ని సాధించి ఉండవచ్చు. ఏదైతే మనం సాధించలేదో వాటి మీద ఫోకస్ పెట్టి అవి సాధించుకోవాలి. ఒక్కొక్కటి సాధిస్తూ సాధిస్తూ భోగి స్థితి నుండి యోగ స్థితికి రావాలి. ఎవ్వరు కూడా సంసారం లేకుండా ఏవి సాధించడం కుదరదు. సంసారంలో నిర్వాణం. దీనికి కూడా ఒక్క కథ చెప్పుకుంటాము. ఎందుకంటే సొసైటీ సంసారంలోనే అన్ని సాధించగలము, ఇక్కడ సాధించిందే అసలైన విజయము. ఒక అతను కొండ మీద 30 సంవత్సరాలు ధ్యానం చేశాడు. నేను నా అరిషడ్ వర్గాలన్నీ జయించా, నా మనస్సు నా కంట్రోల్లో ఉంది అనుకున్నాడు. అనుకొని కిందకి దిగి వచ్చాడు, కొండ దిగి వచ్చాడు. అక్కడికి వచ్చాక మరి 30 సంవత్సరాలు తపస్సు చేశాడంటే ఎంత గౌరవిస్తారు జనాలు. ఆయన్ని చాలా గౌరవించడం, సలహాలు అడగడం, సమస్యలు చెప్పుకోవడం, ఇట్లా కొన్ని రోజులకి ఆయన్ని విసిగించడం మొదలుపెట్టారు. ఆయనకి కోపం వస్తుంది, అనీజీ వస్తుంది, విసుగు వస్తుంది. అప్పుడు ఆయనకు అర్థమైంది కొన్ని రోజులకి, నేనేమి సాధించలేదు, ఆ పాతవి మొత్తం తిరిగి వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ కొండెక్కాడు. కొండ మీద ఏముంటది? ఏముండదు, ఎవరు ఉండరు, అన్నీ సాధించినట్టే అనిపిస్తుంది. చదువుకునేటప్పుడు నాకు అన్నీ వచ్చేసాయి అనుకుంటాం, ఎగ్జామ్లో రాస్తే అప్పుడు వచ్చినట్టు. కనుక మనం మనల్ని
పరీక్షించుకునేది ఎక్కడ? మన సహనాన్ని, మన అరిషడ్ వర్గాల్ని, మన గుణాన్ని, మన మంచితనము అన్ని మనం పరీక్షించుకునేది ఎక్కడ? పత్రిజీ చెప్తారు, లిట్మస్ టెస్ట్ అంటాడు. కుటుంబంలోనే పరీక్షించుకుంటాం, సంఘంలోనే పరీక్షించుకోవడం కుదురుద్ది మనం ఏం సాధించామనేది. కాబట్టి సంసారంలో నిర్వాణం, ఇవన్నీ ఈ 9 పాయింట్స్ ఈ సొసైటీలో, ఈ ప్రకృతిలో, ఈ కుటుంబంలోనే మనం సాధించి చూపిస్తే మనం యోగ స్థితి పొందుతాం. ఇంకొకటి కూడా చెప్పుకుంటాం ఇక్కడ. గుర్జియేఫ్ ఆయన టర్కీ గురువు. ఆయన ఆశ్రమంలో చాలా మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఒక పని చేసే అతను కూడా ఉంటాడు. ఆయన ఎప్పుడు అరుస్తుంటాడు, అందరినీ విసిగిస్తా ఉంటాడు. వీళ్ళకి విసుగొచ్చేస్తుంది అందరికీ. ఈయన ఎప్పుడు వెళ్ళిపోతాడు రా బాబు అని ఉంటారు. అప్పుడు ఒకసారి గుర్జియేఫ్ సంపాదన కోసం బయటికి వెళ్ళేవాడు. ఆయన చాలా టాలెంటెడ్, సంపాదిస్తాడు, అవసరానికి తెచ్చి ఆశ్రమం పోషిస్తాడు, ఎవరి దగ్గర తీసుకోడు. అలా బయటకు వెళ్తాడు. ఒకసారి ఆయన వచ్చేటప్పటికి ఇక్కడ ఆ పనతనికి శిష్యులకి గొడవ జరిగి వెళ్ళిపోతాడు కోపంతో. ఆయన గుర్జియేఫ్ వచ్చాక అడుగుతాడు, ఎక్కడ కనిపించలేదంటే ఇట్లా వెళ్ళిపోయాడు. వెంటనే వెళ్తాడు, మళ్ళీ ఆయన బయటికి వెళ్ళిపోతాడు గుర్జియేఫ్. 2 days తర్వాత ఆ మనిషి ఎవరైతే వెళ్ళిపోయాడో ఆయన్ని వెంట పెట్టుకొస్తాడు. వీళ్ళకి కోపం వచ్చేస్తుంది, ఎందుకు పిలుచుకొచ్చారు మళ్ళీ ఇన్ని, మేమేదో హాయిగా ఉన్నామంటే అప్పుడు చెప్తాడు, ఈయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కంఫర్ట్గా ఉందాం అనుకుంటున్నారా ఏంటి? ఓర్పు, సహనం, సహించే తత్వం, ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటామంటే ఇట్లాంటి వ్యక్తుల వల్ల నేర్చుకుంటాం. మరి మన ఇళ్ళల్లో, మన కుటుంబాల్లో ఇవన్నీ ఉండబట్టే మనం సహనం, ఓపికగా అందరి నుంచి నేర్చుకుంటా ఉంటాం. లేకపోతే సహనం నేర్చుకోలేం. ఎస్ మాస్టర్స్, మన త్రయాలు కాన్సెప్ట్ ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా మనకి 20 నిమిషాలు ఉంది కనుక అష్టదళ పుష్పం ఈ కాన్సెప్ట్ తెలుసుకుంటాం. కాళహస్తి శ్రీ విద్యా ప్రకాశానందగిరి గారు మనకి గీతా మకరందం నుంచి ఈ శ్లోకం చెప్పి అద్భుతంగా ఇచ్చారు. అహింస ప్రథమా పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, శాంత పుష్పం, క్షమా పుష్పం, తపం, ధ్యానం, సత్యం. ఈ 8 పుష్పాలను నాకు సమర్పించండి అని భగవంతుడు అడుగుతున్నాడు. మనం ఏమిస్తాం? చెట్లకి పూలు పూస్తే ఆ పూలను కోసి తీసుకెళ్ళి దేవుడికి పెడతాం. అది కాదు ఆయన కోరుకుంది. మన క్వాలిటీస్, ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క పువ్వుగా నాకు సమర్పించండి అని చెప్పాడు. కనుక భౌతికంగా కాదు, ఆయన చెప్పిన పువ్వులు ఆధ్యాత్మికంగా మనం సాధించిన క్వాలిటీస్. ఫస్ట్ పుష్పం అహింస ప్రథమ పుష్పం, అంటే హింస చెయ్యొద్దు, అహింసని పుష్పంగా ఇవ్వండి. శారీరకంగా, మానసికంగా ఎవరిని ఏ రకంగా, ఏ జీవిని కానీ హింస పెట్టద్దు. అహింస పరమో ధర్మ. కాబట్టి
ఉన్న అన్ని ధర్మాల్లోకి ఉన్నతమైన ధర్మము అహింస కనుక దాన్ని ఫస్ట్ పువ్వుగా ఇవ్వండి అని అడిగాడు. సెకండ్ది పుష్పం ఇంద్రియ నిగ్రహం, అంటే బహిరేంద్రియ నిగ్రహం. ఇంద్రియాలంటే ఈ కన్ను, ముక్కు, నాలుక, చెవి, స్పర్శ. ఇవి మన కంట్రోల్లో ఉండవు. అంటే మలయాళ స్వామి వారు చెప్తారు, కన్ను వెళ్ళిన చోటికి మనస్సు వెళ్ళకూడదు, మనస్సు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు. ఎప్పుడు ఇంద్రియాలు ప్రపంచం వైపు మనల్ని తీసుకెళ్తానే ఉంటాయి, పరుగులు పెట్టిస్తానే ఉంటాయి. ఎప్పుడైతే కళ్ళు మూస్తామో బయట ప్రపంచం వైపు తిరిగిన ఇంద్రియాలు లోపలికి తిరగడం మొదలు పెడతాయి. అందుకోసమే ఎప్పుడైతే ఈ ఇంద్రియాలు లోపలికి తిరుగుతాయో లోపల శబ్దాలు వినిపిస్తాయి, కలర్స్ కనిపిస్తాయి, రుచులు వస్తాయి, వాసనలు వస్తాయి. అంటే ఇంద్రియాలు లోపలికి తిరిగాయి అన్నమాట. కనుక బయట ప్రపంచం వైపు పరుగులు పెట్టనీయకుండా మనం ఎప్పుడైతే కంట్రోల్కి తీసుకొస్తామో ఇది బహిరేంద్రియ నిగ్రహం అని చెప్పారు, ఇది దమము అని చెప్పారు. అది ఇంకొక పుష్పంగా నాకు సమర్పించండి. మూడోది సర్వభూత దయా పుష్పం, అంటే ఇక్కడ భూతదయ చెప్పాడు. ఫస్ట్ పాయింట్ అహింస, జీవుల్ని హింసించొద్దు, తినొద్దు. మూడో పాయింట్ సర్వభూత దయ, అంటే ఇక్కడ ఏం పాటించాలి? ఒక పంజరంలో చిలకల్ని, పక్షుల్ని బంధించడం, అలాగే అక్వేరియంస్లో చేపల్ని పెట్టి సంతోషపడడం, ఇవంతా కూడా భూతదయ లేకపోవడం, వాటిల్ని బంధించడం. మనము ఒక రూమ్లో పెట్టి తాళం వేసేసి భోజనం పెట్టి ఎక్కడే ఉండండి అంటే జైల్లాగా అనుకుంటాం. స్వేచ్ఛ లేదు, రూమ్లో పెడితే జైలే కదా. అంటే మనమేమన్నా సంతోషంగా ఉంటామా? హాయిగా తిని నిద్రపోవచ్చు కదా అని కాదు కదా. అట్లాగే ఆ జీవులు హాయిగా స్వేచ్ఛగా ఎగురుతూ తిరుగుతూ ఈత కొడుతూ ఉండే ఆ జంతువుల్ని, పక్షుల్ని, చేపల్ని తెచ్చి మనం బంధించి నేను ఆహారం పెడుతున్నా, నేను బాగా చూసుకుంటున్నా అని చెప్పి ఏదో కాసేపు మనకి సంతోషం వస్తుంది అనుకోని, సంతోషం రాదు వస్తుందా అనుకోని ఇటువంటివి చేయడం సర్వభూతదయ ప్రదర్శించడం కాదు. ఈ పువ్వు అడుగుతున్నాడు. మనకి తెలుసు రామదాస్ కదా, ఒక జన్మలో చిలకని బోన్లో పెట్టిన పాపకర్మకు తానీషా పాలనలో పన్ను కట్టకుండా వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. 12 సంవత్సరాలు పాటలు పాడాడు, రాముణ్ణి పిలిచాడు. మీకే కదా గుడి కట్టా, మీకే కదా నగలేసా, పాటలు మీకు తెలుసు అనుకుంటా. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర. ఇంకా ఏమన్నాడు? లాస్ట్కి వచ్చేటప్పటికి తిడుతూ పాడాడు, ఎవడబ్బా సొమ్మని ఉలుకుతూ తిరిగేవు రామచంద్ర. మరి రాముడు విన్నాడా? ఎప్పుడు వచ్చి విడిపించాడు? 12 సంవత్సరాల తర్వాత, ఆయన పాపకర్మం ఫినిష్ అయిన తర్వాత వచ్చి విడిపించాడు. అప్పటిదాకా రాలేదు. కనుక మనం జీవుల పట్ల ఎలా ఉంటే అవే ఇక్కడ
మనకి వస్తాయి, అవే అనుభవించాలి. జైళ్లలో ఎంతో మంది కూర్చొని ఉన్నారు చెయ్యని నేరాలకి. మరి ఏ జన్మలో చేసొస్తే ఈ జన్మలో కూర్చుంటాం. చాలా అలర్ట్గా ఉండాలి. యూనివర్స్ లెక్కలు యూనివర్స్లా చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. మన ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు. హ్యూమన్ బీయింగ్ లా వేరే, యూనివర్స్ లా వేరే. యూనివర్స్ ఏం చెప్తుందో అవి పాటించాలి. సర్వభూత దయా పుష్పం, శాంత పుష్పం. ఆ రోజు శాంత పుష్పం తెలుసుకున్నాం. మనము శాంతిగా ఉండాలి. శాంతము లేక సౌఖ్యము లేదు. ఎప్పుడు మనం శాంతిగా ఉంటామో ఇల్లు, వీధి, మన ప్రదేశం అన్నీ శాంతిగా ఉంటాయి. క్షమా పుష్పం, ఇది కరెక్ట్గా తెలుసుకోవాలి. క్షమా పుష్పం గురించి అంటే మనం తప్పు చేస్తాం, అవసరమైతే సారీ అని ఈజీగా అడిగేస్తాం. అడగడం క్షమాపుష్పం కాదు. ఇతరులని క్షమించడం క్షమాపుష్పం. అడగడం సులభం, ఇతరులను క్షమించడం కష్టం. అనుకుంటాం క్షమించాను, క్షమించడం ఈజీ అనుకుంటాం. కాదు, అదే కష్టం. ఎందుకంటే ఒక తప్పు మన ఇంట్లో వాళ్ళు చేస్తే క్షమిస్తాం, అదే తప్పు బయట వాళ్ళు చేస్తే ఎంత పెద్ద తప్పుగా చెప్పుకుంటాం. కనుక క్షమించడం పెద్ద క్వాలిటీ. ఆ క్వాలిటీ అడుగుతున్నాడు భగవంతుడు. యూనివర్స్ చూస్తే, పరమాత్మ చూస్తే ఎంత క్షమాగుణంతో ఉంటారు. గురువులు కానీ ఎంత అజ్ఞానంతో ఉంటాం, ఎన్ని తప్పులు చేస్తుంటాం. ఎన్ని చేసినా కూడా వాళ్ళు క్షమిస్తూనే ఉంటారు. మనమైతే వెంటనే శాపం ఇస్తూ ఉంటాం. వీడికి బాగా అయిందిలే, ఇట్లాగే అవ్వాలిలే, ఇంకా కూడా అవుద్దిలే, నువ్వు చేసిన తప్పులకి బాగానే అవుద్దిలే. అందరూ తప్పులు చేస్తారు. తప్పులు చేయనోళ్ళు భూమి మీద ఎవ్వరూ లేరు. ఒకసారి జీసస్ క్రైస్ట్ కాలంలో ఒక వేశ్యని రాళ్ళు పెట్టి కొడుతూ ఉంటే క్రైస్ట్ వస్తారు. ఎవరు తప్పు చేయలేదో వాళ్ళే ఆమెను కొట్టండి అని అంటే అందరూ రాళ్ళు కింద పడేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తుంటారు. ఇక్కడ ఇంకొకటి కూడా తెలుసుకోవాలి, సూక్ష్మమైంది. మనకి నచ్చిన వాళ్ళు తప్పులు చేస్తే కప్పి పెట్టేస్తాం, దాచిపెట్టేస్తాం. అదే నచ్చని వాళ్ళు చేస్తే హైలైట్ చేస్తాం. అంటే మన క్షమించడంలో కూడా మన ఇష్టం తప్పితే అవేర్గా ఉండడం కానీ, ఓపెన్ మైండ్గా ఉండడం కానీ మనం చెయ్యం, లెక్కలేసుకొని చేస్తామన్నమాట. కాబట్టి సూక్ష్మంగా ఉంటుంది. ఆ పరమాత్మ లక్షణాలు, ఆ గురువుల లక్షణాలు మనం సాధించుకోవాలి. అదే ఒక పుష్పంగా ఇవ్వాలి. క్షమా పుష్పం. నెక్స్ట్ వచ్చేటప్పటికి తపహ. అంటే మనం ఈ ప్రపంచంలో చాలా విషయాల వల్ల సమయం తగ్గిపోయి మన కోసం మనం సమయం పెట్టుకోవడం కష్టమవుతుంది. కాబట్టి కొంచెం నిద్ర తగ్గించుకొని, కొంచెం ఒక పిడికిలి తినడం తగ్గించుకొని, మాట్లాడడం తగ్గించుకొని, ఈ ప్రపంచ వ్యవహారాలు కొంచెం తగ్గించుకొని, ఈ సీరియల్స్, సెల్ ఫోన్స్ కొంచెం తగ్గించుకొని మన కోసం మనం మన ఆత్మ ఎదుగుదల కోసం పెట్టుకోవడమే తపహ. ధ్యానం చేయడం, బుక్స్ చదవడం, పిరమిడ్లు కట్టడం, శాకాహార ర్యాలీ చేయడం, సజ్జన సాంగత్యం చేయడం. ఈరోజు ఇంతమంది వాళ్ళు నిద్రపోకుండా
సమయాన్ని సజ్జన సాంగత్యం కోసం పెట్టుకున్నారు. లేకపోతే నిద్రపోవచ్చు ఇంకో గంట సేపు. తపహ ఇది మనం ఇంకొక పుష్పంగా భగవంతుడికి ఇవ్వాలి. నెక్స్ట్ ధ్యానం. ఇక్కడ ధ్యానం అంటే అర్థం ఏంటంటే అంతరేంద్రియ నిగ్రహం. అంటే అంతరేంద్రియం లోపల ఒక ఇంద్రియం ఉంది. ఇందాక ఏం చెప్పుకున్నాం? బహిరేంద్రియ నిగ్రహం అంటే ఈ ఇంద్రియాలు నిగ్రహం. లోపల ఉండే ఇంద్రియం మనస్సు, అంతరేంద్రియం. అది దమము, ఇది శమము. దమ సమాధులు అని చెప్తారు. సాధించాలి. ఈ ఇంద్రియం ఒక్కటే నిగ్రహం సాధిస్తే కాదు, నెక్స్ట్ స్టేజీలో మనస్సును కూడా కంట్రోల్లో తెచ్చుకోవాలి. అంతరేంద్రియ నిగ్రహం, అదే ధ్యానం. ఆఖరిది సత్యం. అష్టమ పుష్పం సత్యం. సత్యం అంటే ఏమిటి? ఇది ఫస్ట్ మనకి క్లారిఫికేషన్ కావాలి. అందరం జనరల్గా అనుకునేది సత్యం అంటే నిజం అనుకుంటాం. కాదు, దేశ కాలమాన పరిస్థితులు మారితే సత్యం కూడా నిజం మారిపోద్ది, సత్యం మారదు. అంటే ఇప్పుడు నా వయసు 52, ఇది నిజమే. 10 సంవత్సరాల క్రితం 42, అది కూడా నిజమే. అయితే కాలం మారింది, నిజం మారింది. అదే అమెరికాలో ఉంటే 12 గంటలు నా వయసు తక్కువ, యూరోప్లో ఉంటే 4 గంటలు తక్కువ. అంటే కాలం మారినా, దేశం మారినా మన వయసు మారిపోద్ది. కాబట్టి నిజం అనేది మారుతూ ఉంటది, సత్యం మారదు. దేశ కాలమాన పరిస్థితులు మారినా కూడా మారదు. ఆత్మే సత్యం, ఆత్మే నిత్యం, ఆత్మే శాశ్వతం, నిరంతరం. ఇది పత్రిజీ 4 సత్యాలుగా చెప్పారు అర్థం చేసుకోవడానికి. తాత్కాలిక సత్యము, జీవితకాల సత్యము, యుగకాల సత్యాలు, శాశ్వత సత్యము. అంటే తాత్కాలిక సత్యము, నా ముందు ఒక లడ్డు ఉంది, అది తినేశాను, అయిపోయింది. అంటే చాలా కొంచెం సేపు. లడ్డు యొక్క జీవితం, టైం చాలా కొంచెం సేపు, టెంపరీ ట్రూత్. రెండోది జీవితకాల సత్యం, లైఫ్ టైం ట్రూత్. ఈ శరీరంతో ఎన్ని సంవత్సరాలు నేను జీవిస్తానో అన్ని సంవత్సరాలు ఈ ప్రపంచానికి నేను సత్యం. ఈ శరీరం చనిపోతే ఈ ప్రపంచానికి నేను సత్యం కాదు. అంటే లడ్డు కన్నా కొంచెం లాంగ్ టైం నా శరీరం. ఇది జీవితకాల సత్యం. మూడవది యుగకాల సత్యాలు. అంటే భూమికి ముందు భూమి లేదు, భూమి తర్వాత భూమి లేదు. సూర్యుడికి ముందు సూర్యుడు లేడు, సూర్యుడి తర్వాత సూర్యుడు లేడు. అంటే అన్నిటికీ ఆది అంతం ఉంటాయి, కానీ ఈ కళ్ళతో చూడలేము. కానీ అవి పుడతాయి, చనిపోతాయి. ఇవి యుగకాల సత్యాలు. ఈ శరీరం కంటే ఇంకా లాంగ్ టైం. లాస్ట్ది పర్మనెంట్ ట్రూత్, శాశ్వత సత్యము. ఆత్మే సత్యం, ఆత్మే నిత్యం, ఆది అంతాలు లేనిది, చావు పుట్టుకలు లేనిది. ఉత్తర గీతలో వస్తుంది, జన్మ మృత్యు సుఖ దుఃఖ దూరగం, జాతి నీతి కులగోత్ర దూరగం, చిద్వివర్త జగతోస్య కారణం తత్పదాహమితి మౌనమాశ్రయ.
మౌనం ఉంటూ ఉంటే ఆ సత్యం మనకి సులభంగా అర్థమవుతుంది. శాశ్వత సత్యం తెలుస్తుంది. నేను ఆత్మని. అదొక్కటే సత్యం, అదే శాశ్వతం. ఇవి అష్టదళ పుష్పాలు. అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూతదయ, శాంత పుష్పం, క్షమా పుష్పం, తపం, ధ్యానం, సత్యం. ఇది మాస్టర్స్ మన 9 కాన్సెప్ట్ అండ్ అష్టదళ పుష్పం. ఇవన్నీ మనకిచ్చిన మహానుభావులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ టీవీ వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ మాస్టర్స్.